యూపీలో సమాజ్వాదీ కాంగ్రెస్ల పొత్తు యత్నం బెడిసికొట్టింది. సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మహాకూటమి చర్చల దశలోనే ఆగిపోయింది. కాంగ్రెస్కు కేవలం 100 సీట్లు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం కనీసం 120 సీట్లైనా ఇవ్వాలని కోరుతోంది. అయితే అందుకు అఖిలేష్ ఒప్పుకోలేదు. ఇరువురు పట్టు వీడకపోవడంతో కాంగ్రెస్ సమాజ్వాదీల పొత్తు కుదరడం లేదు. అఖిలేష్ తీరుపై కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సైకిల్ సింబల్ అఖిలేష్కు దక్కక ముందు కాంగ్రెస్కు 142 సీట్లు ఇస్తానని మాటిచ్చారు. కానీ సైకిల్ గుర్తు దక్కిన తర్వాత అఖిలేష్ మాట మారుస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతంలో 142 సీట్లు ఇస్తానన్న అఖిలేష్ ఇప్పుడు 100 స్థానాలు మాత్రమే ఇస్తామంటున్నారని ధ్వజమెత్తారు. యూపీ సీఎం నమ్మక ద్రోహం చేశారని మండిపడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అటు కాంగ్రెస్ పై సమాజ్వాదీ నేతలు విమర్శలు గుప్పించారు. పొత్తును కాదనుకొని కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తోందన్నారు ఎస్పీ ఎంపీ సురేష్ అగర్వాల్.